దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన తండ్రి దేవుడు యేసు ప్రభువారు త్రియక దేవునిలో పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఆ వాక్య భాగం మనందరికీ అర్థమవ్వాలని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిలో మనల్ని నడపాలని, వాక్యంను అడ్డగించే దురాత్మ సాతాను శక్తులు, చీకటి అంధకారంలో ఉండే అన్ని దుష్ట శక్తులు అన్నీ కూడా యేసయ్య నామంలో తొలగిపోవును కాక. మనందరికీ దేవుడు మాటలు అన్నీ కూడా అలాగే అర్థమవి మన జీవితంలో గైకొనాలని యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. మనం పోయిన వారం వచ్చేసి ఒక సబ్జెక్ట్, ఒక అంశం తీసుకున్నాము. ఆ అంశం వచ్చేసి క్షమాపణం యొక్క రహస్యం. క్షమాపణం యొక్క రహస్యం. దాంట్లో ఒక అంశం పోయిన వారం మనం చూసుకున్నాం. ఏంటి? చేదు. చేదు అంటే మన లోపల చేదు ఉంటే అది ఎంత అపాయకరమైనది అని చెప్పేసి పోయిన వారం అంశం చూసుకున్నాం. ఈ వారం వచ్చేసి క్షమాపణం యొక్క రహస్యం ఏంటి? మనం ఇతరులు క్షమించాలంటే క్షమించలేకపోతున్నాం. ఎన్నోసార్లు క్షమిస్తున్నాము, మరి వాళ్ళే గుర్తొస్తారు, మరి వాళ్ళ పైన కోపం వస్తుంది కదా, క్షమించలేకపోతున్నాం. ఇంకోటి, క్షమించేది అనేది, క్షమాపణం అనేది చాలా గొప్ప విషయం. క్రైస్తవ జీవితంలో క్షమాపణం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఎంత గొప్ప అనేది ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక వచనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనం. రోమన్స్ 12:19. రోమాపత్రిక 12వ అధ్యాయం 19 చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుకోవడం నా పని. నేనే ప్రతిఫలము ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ప్రతీకారం తీర్చుకునేది ఎవరి పని? దేవుని పని. ఇప్పుడు ఈ వచనంలో మనం ఈరోజు వర్తమానముకు ఈ వచనం ఒక మూల వచనముగా తీసుకున్నాం. దాని ముందు మనం ఏం మాట్లాడాం? క్షమాపణం యొక్క రహస్యం ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అని చెప్పాము, అంతేనా? దేవుడు ఈరోజు మనకు ఏమి ఇచ్చారు? క్షమాపణం యొక్క రహస్యం అన్నాం. మరి క్షమాపణం యొక్క రహస్యమును చదవబడిన వాక్యముకు సంబంధం ఏంటి? అనే సంబంధం ఉందా? ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారు? మీరు ఒకరొకరు పగ తీర్చుకోవద్దు. మనుషులైన మీరు ఒకరొకరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకునే పని నాది. ఏది? ఎవరిపైన పగ తీర్చుకోవాలో అది నా పని. ప్రతీకారం తీర్చుకునేది నా పని, మీ పని కాదు అని చెప్పేశారు కదా. మరి ఈ వచనం క్షమాపణం యొక్క రహస్యముకు మూల వచనం ఎలా అవుతుందా? ఏమైనా సంబంధం ఉందా? చూద్దాం. సంబంధం ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం, మీకు రహస్యం అంటే తెలుసా తెలీదా? రహస్యం అంటే ఏంటి? దాయబడిన నిజం, లేకపోతే దాగి ఉన్న నిజం. అంటే నిజం దాచబడింది, ఇంకా అది బయటికి రావాలా కదా. ఒకవేళ ఈ లోకపరంగా మాట్లాడితే ఏదన్నా ఒక మర్మం, రహస్యం అనేది ఇద్దరి మధ్యలో ఉంటే అది రహస్యం. మూడవ వ్యక్తి వెళ్తే అది రహస్యం కాదు. మరి మనం ఏం మాట్లాడుకున్నాం? సంఘంలో కోటాను మంది ఉన్నారు. అంతమందికి పరిశుద్ధ గ్రంథంలో ఉండే రహస్యములు అన్నీ తెలియపరచబడింది కదా.
మరి ఎలా రహస్యం అవుతుంది అంటే సంఘం ఒకటి కాబట్టి. సంఘం అనే ఒక గుంపు, లోకంలో రెండు గుంపులు, ఒకటి విశ్వాస గుంపు, ఇంకోటి అవిశ్వాస గుంపు, అంతే కదా. ఓకే, ఇప్పుడు విశ్వాస గుంపు అనే సంఘం, వధువైన సంఘముకు ఇది ఈ మర్మములు, రహస్యములు, పరిశుద్ధ గ్రంథంలోని రహస్యములన్నీ తెలియపరచబడింది. అర్థమైందా? ఇంకా ఇది రహస్యములే. అన్యులకు బైబిల్ చదువుతారు, భాష అర్థమవుతుంది, రూపల దాయబడిన రహస్యములు వాళ్ళకి అర్థం కాదు. అది విశ్వసించాలి. యేసయ్యని ఎవరు సొంత రక్షకుడు, దేవుడని ఎవరు ఎంచుకున్నారో, ఏర్పరచుకున్నారో, ఎవరు యేసయ్యని దేవుడుగా అంగీకరించారో వాళ్ళకే అది అర్థమవుతుంది. క్లియరా? ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 చదవండి. ఎందుకంటే ఇక్కడ సమాపణం అనేది బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు ఒకరి ఒకరు క్షమించాలి. ఒక్కరి ఎడల ఒక్కరు ఏమవ్వాలి? క్షమింపు అనే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది ఆజ్ఞాపించబడింది. ఏది? ఇతరులను క్షమించాలి అనేది ఆజ్ఞాపించబడింది. ఇట్ ఈస్ కమాండెడ్. అర్థమైందా? కొలస్సీయులకు 3:13 ఏం చెప్తుందో చూద్దాం. చదవండి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. అర్థమైందా మీకు ఈ వచనం? మనకి ఎవరన్నా హాని చేస్తే ఏం చెప్తున్నారు? మనకి ఎవరన్నా హాని చేస్తే మనం ఏం చేయాలి? సహించాలి. దాని తర్వాత ప్రభువు మన అతిక్రమములను, పాపములను, మన చేసిన తప్పిదములను, మన చేసిన హాని, ఇవన్నిటిని కూడా ప్రభు ఏ కండిషన్ వేయకుండా యేసయ్య క్షమించినట్టు మనం కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి అని. దీంట్లో ముఖ్యంగా ఈ వచనంలో ముఖ్యంగా మనం ఏం చూడాలంటే రెండో భాగం అది తెలుగులో, ఇంగ్లీష్లో రెండో భాగంలో ఏం చెప్పబడిందంటే యు మస్ట్ ఫర్గివ్ అదర్స్ అని ఉంది. ఏమని ఉంది? యు మస్ట్ ఫర్గివ్ అదర్స్ అని ఉంది. ఇక్కడ యు షుడ్ ఫర్గివ్ అదర్స్ అని లేదు. యు షుడ్ అంటే మీరు చెయ్యండి అని అర్థం. బట్ మస్ట్ అంటే మనకు ఆప్షన్ లేవు, చేయాల్సిందే. యు మస్ట్ అంటే చేయాల్సిందే. అది ఇక్కడ ఎందుకు మస్ట్ వాడబడింది అంటే ఇట్ ఈస్ కమాండెడ్, ఇది ఆజ్ఞాపించబడింది. ఇది ఇతరులను క్షమించాలి అనేది ఆజ్ఞాపించబడింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే పేతురుకు మత్తేయులో పేతురుకు యేసయ్య ఇలా చెప్పింటారు. మత్తయి 18 తీయండి. మత్తయి 18:21-22 రెండు వచనములు చదవండి. మాథ్యూ 18th chapter 21st 22nd verses. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. 22. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఈ వచనం నిజంగా మీకు ఎంతమంది అర్థమైంది చెప్పండి? దీంట్లో లెక్కలు ఉన్నాయి. ఎవరి లెక్కల్లో స్ట్రాంగ్? ఇక్కడ మ్యాథ్స్ లో లెక్కల్లో స్ట్రాంగ్ ఏమన్నా ఉన్నారా? మీరు స్ట్రాంగ్ అంటే ఇప్పుడు నాకు చెప్పాలి, లెక్క చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి, చదివారు కదా అప్పుడు. చెప్పండి, లెక్క చెప్పండి. 70 ఏళ్ళు అంటే యాక్చువల్లీ మనిషి జీవితము మహా అయితే ఒక బైబిల్లో 70 ఏళ్ళు రాసుకుంటారు. సరే, ఈ 70 ఏళ్ళలో అంటే మనం మరణించిన వరకు అంటే ఒక లిమిట్ లేదు. ఒక 5 సార్లు క్షమించాలి, 7 సార్లు క్షమించాలి కాదు. నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎవరికి మీద దాన్ని అలా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చెప్పారు? మీకు అర్థమైందా? 70 ఏళ్ళు మనిషి జీవితం. అదే మీకు చెప్పేది అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఎందుకు నంబర్లు తీసుకురావాలి? నంబర్లు ఎందుకు తీసుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా రాయొచ్చు కదా వచనం. ఏమని? మనిషి కాలం ఇంతే, అందుకని మీరు బతికుంటెత్తా అంత మీరు మరణించేంత వరకు మీరు క్షమించాల్సిందని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలా? ఎందుకు ఈ నంబర్లు తీసుకొచ్చారు?
70 మార్ల 70 ఏళ్ళ మారుల మట్టుకు 70 ఏళ్ళ మారుల మట్టు అని ఉంది. ఎందుకు ఆ లెక్కలు తీసుకొచ్చారు? ఏమన్నా దీని ముందు చదివారా మీరు? ఎందుకు తీసుకొచ్చారంటే యేసు ప్రభు వారు న్యూమరాలజీని వాడారు. న్యూమరాలజీ అంటే నంబర్స్ని వాడారు. నంబర్స్ని ఆయన వాడుకుని కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? అక్కడ చూడండి, ఇంకోసారి తెలుగులో చదవండి. ఆ సమయమున ఆ నంబర్లు మాత్రం చదవండి. ఎన్నిసార్లు క్షమించాలంట? 77 మార్లు. సహోదరుడు మన ఎడల చేసిన తప్పిదములను మనం ఎన్ని మార్లు క్షమించాలనేది పేతురు అడిగిన ప్రశ్న. అందుకు యేసు ఆ, అతనితో ఇట్లా నేను ఆ, 7 మార్లు మట్టుకే కదా 7 మార్లు 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టికని నీతో చెప్తున్నాను. 70 ఏళ్ళు అంటే 77. 70 సపరేట్, 7 సపరేట్. అర్థమైందా మీకు? 70 70 ఇంకో 7 కదా. ఈ 70ని ఎలా మనం చేయొచ్చు అంటే 70 ఎలా వస్తుంది? 10 దాన్ని మల్టిప్లై చేసి 7 చేస్తే 70 వస్తుంది. 10 × 7 = 70. కరెక్టే కదా? కరెక్టే కదా? 10 ఇంటుని ఏమంటారు మీరు తెలుగులో? గుణకారం. 10 గుణకారం 7 ఎంత? 70. 70 times. ఇప్పుడు చూడండి, ఆయన ఏం చెప్పారు? 10 గుణకారం మల్టిప్లికేషన్ 7 ఇంకో 7 మార్లు అన్నాడు ఆయన. అంతేనా? అదే కదా అర్థం. 10 × 7 × 7 కదా. ఇదే కదా అన్నారు. ఈ నంబర్లో ఆయన వాడుకున్నారు. ఇప్పుడు దీని అర్థం ఏంటని చూద్దాం. దీనికి అర్థం ఏంటి అని చూస్తే ఇక్కడ 10 అనేది ఒక మనిషికి ఇవ్వబడిన బాధ్యత. బాగా అర్థం చేసుకోండి. 10న సంఖ్య దేనికి ఇవ్వబడింది? ఓ మనిషి ఇవ్వబడిన బాధ్యత. మీ కాళ్ళలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 10 ఉన్నాయా? మీ చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? మీరు ఈ చేతులతో ఏదన్నా చేస్తే మీరే బాధ్యత. అవునా కదా? మీ కాళ్ళలో ఉండే ఈ 10 వేళ్ళు ఉన్నాయి కదా, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో లేదు మీరు ఎవరితో ఆడుకుంటారో మీరే బాధ్యత. అవునా కదా? 10 అనే సంఖ్య దేనికోసం? బాధ్యత కోసం మనిషికి ఇవ్వబడింది. ఇది అర్థం చేసుకోవాలి. 7 అనే సంఖ్య దేనికోసం ఇవ్వబడింది? పరిపూర్ణత, సంపూర్ణత కదా. అందుకే ఇక్కడ యేసయ్య 10ని వాడుకున్నారు, 7ని వాడుకుని ఆయన ఏం చెప్పారు? ఒక మనిషి యొక్క బాధ్యత 10 అంటే మనిషి యొక్క బాధ్యత పరిపూర్ణంగా దాన్ని ఏం చేయాలి? పూర్తి చేయాలి. పరిపూర్ణంగా పూర్తి చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చెప్పాలంటే మ్యాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. ఏం చెప్పాలి? మ్యాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. మనిషి యొక్క బాధ్యత ఏంటి? అది పరిపూర్ణం చేయాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటి? క్షమించేది. సమాపనం ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగితే దాన్ని యేసయ్య ఏం చేస్తున్నారు? నీ బాధ్యత నువ్వు దాన్ని ఏం చేయాలి? పరిపూర్ణం చేయాలి. ఎంతవరకు? పరిపూర్ణం ఎప్పుడు అవుతుంది? అవుతూనే ఉంటది. అందుకని అన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్న లెక్క ప్రకారం చూస్తే 70 × 7 అంతే కదా. 49 490. మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా మనకి తప్పు చేసిన, మన ఎడల హాని చేసిన ఎడల, మనకు చేసిన ఎడల లెక్క పెట్టుకుని క్షమించి 491 సారి వాడిని చంపొచ్చని అర్థం. అంతేనా? ఆ లెక్క పెడితే 491 సారి ఎవరన్నా తప్పు చేస్తే వాడిని మనం చంపేయవచ్చు. వాక్యమే దానికి సరిని చెప్తుంది. అలా ఏమైనా రాస్తారా? రాయరు కదా. అంటే దానికి ఏమర్థం అంటే సగోడు చెప్పినట్టుగా జీవితాంతంతో నువ్వు క్షమించాల్సిందే. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు ఏం చేయాలి? మనిషికి ఒక బాధ్యత. ఆ బాధ్యత ఏమిచ్చారు? ఈ క్షమింపు సమాపణ మనిషి వచ్చేటప్పుడు దాన్ని పరిపూర్ణత వరకు తీసుకెళ్లాలంటే పరిపూర్ణత మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది? ఉండేవరకు కలుగుతుందా? యేసయ్య మనం తీసుకునేటప్పుడు కలుగుతుంది. అది కూడా యేసయ్య మనం సరిచేసి తీసుకోవాలి. అంతేనా? అది ఇప్పుడు ఇక్కడ మనం భయపడాల్సిన విషయం ఒక విషయం చెప్పారు. అది ఎక్కడుందంటే
ఇదే మత్తయి 6:14 14-15 రెండు చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి 6:14-15, మాథ్యూ 6th chapter 14 and 15 verses. మీరు లోకముకు వెలుగై ఉన్నారు. కొండల మీద నుండి కొండల మీద నుండి పట్టణము ఉండండి, అది కాదు. మనుష్య అపరాధం 6:14 మత్తయి 6. మనుషుల అపరాధములను మైకులు తీసుకోవాలి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు క్షమించిన ఎవరు? యేసయ్య చెప్తున్నారు. మీరు మనం చూసి చెప్తున్నారు, ఏమని? శిష్యులు చూసి చెప్తున్నారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ అపరాధములను క్షమించును. ఎవరి? మనది కదా, మనది. ఇంకా మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను అపరాధములను క్షమింపరు. అర్థమైందా? స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. అంటే ఒక ఖడ్గం తీసి అలా ఏంటి దీని విసిరిదా? ఖడ్గం విసిరినట్టు దేవుడి దగ్గర నుంచి ఖడ్గం వస్తే పనిచేసుకుని వెళ్తుందా వెళ్తుందా? అలాంటి ఖడ్గం లాంటిది ఇది. స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటి? నువ్వు ఇతరులను క్షమిస్తే పరలోకపు తండ్రి నీ పాపములను క్షమిస్తారు. నువ్వు క్షమించలేదు అంటే పరలోకపు తండ్రి క్షమించరు. స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. అంటే క్రైస్తవుల జీవితంలో ఏమి చెయ్యాలి అనేది పౌలు భక్తుడు ఎఫెసు సంఘముకు రాసిన పత్రికలో చాలా తేటగా చెప్పినారు. క్రైస్తవులు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేది పౌలు భక్తుడు ఎఫెసుకు రాసిన పత్రిక 4:31-32 ఈ రెండు వచనంలో చాలా తేటగా చెప్పినారు. ఎఫిషియన్స్ 4:31-32. సమస్తమైన ద్వేషము. మైక్ తీసుకోవాలి. మైక్ అక్కడ ఉంది చూడండి, తీసుకుని చదవండి, ఆన్ చేయాలి. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏమంటున్నారు? 31వ వచనంలో పౌలు రాసింది ఎఫెసు సంఘముకు. ఇంకోసారి చదవండి. సమస్తమైన ద్వేషం అంటే దాని అటువంటి ఇది ఒకటి ఉంది, దీన్ని పెట్టుకోవాలి, దీన్ని పెట్టుకోకూడదు, దీన్ని విసర్జించాలి, ఏ లేదు. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఇంకా దీంట్లో మనం విడిచిపెట్టాల్సింది ఏమన్నా ఉందా? ఇతరులను క్షమించాలంటే ఇప్పుడు ఈ వచనం చెప్పింది కదా, ఇది చెప్పబడింది కాకుండా ఇంకేమన్నా ఉందా? మనం విడిచిపెట్టాల్సింది ఏమన్నా ఉందా? దీన్ని విడిచిపెట్టమంటున్నారు. ఇది మనకి చాలా మట్టుగా అర్థం కాదు కూడా. అన్ని మన లోపల ఉందని అనుకుంటాం. ఇప్పుడు నేను అంటాను సకలమైన అంటే సమస్తమైన ద్వేషము అంటే ఏం అర్థం చేసుకున్నాం మనం? చెప్పండి. సమస్తమైన ద్వేషము అంటే ఏం అర్థం చేసుకున్నాం? మన పై చదువు వెళ్ళిపోయింది కాదు. దాన్ని అర్థం చేసుకుని జీవితంలో పెట్టితేనే అది పనిచేస్తుంది. వాక్యం ఎప్పుడు పనిచేస్తుంది? రోపల తీసుకోవాలి, గుండెల మధ్యలో పెట్టుకోండి అన్నారు ఆయన. ఎప్పుడు పెట్టుకోండి అన్నారు, చెప్పారా లేదా? ఇప్పుడు ఇక్కడ సమస్తమైన ద్వేషము అంటే ఇంకా ద్వేషం అని ఒక అంశం తీసుకుంటే ఇంకా దానికి సంబంధించిన అన్నిటినీ అదేనా అర్థం. తర్వాత కోపము క్రోధము అల్లరి ఇంకా దూషణ సకలమైన దుష్టత్వం అన్నిటిని మీరు ఏం చేయాలంటే విసర్జించాలి, దీన్ని వదిలిపెట్టాలి. ఇంకా ఒక్కని ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంట? చూడండి, ఒక్కని ఎడల ఒకరు చూసేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడిందని విసర్జించాలి ఒకవైపు. అది కాకుండా ఇంకేం చేయాలి? ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. చూసారా? తండ్రి అయిన దేవుడు క్రీస్తును అడ్డం పెట్టుకుని మనం క్షమించారు. అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించాలి అని అనుకోవాల్సిన అవసరమే లేదు. అంత చేసి ఉన్నాం మనం పుట్టుక నుంచి. దాని ముందు ఆదామవ్వల నుంచి అన్ని తప్పిదములు పాపములు అన్ని చేసి ఉన్నా గాని ఇప్పుడు ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు?
దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే 32 ఇంకోసారి చదవండి. ఒకని ఎడల ఒకడు ఒక్కని ఎడల ఒక్కరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. చూడండి, మీ దగ్గర లేనింది అడగలా, మిమ్మల్ని ముందు ఏం చేయమని చెప్పలా. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మనను ముందు మీరు ఏమైనా చేయండి అని చెప్పలా. ఇక్కడ ఏం చెప్తున్నారు? తండ్రి అనే దేవుడు యేసయ్యలో మిమ్మల్ని ఏం చేసి ఉన్నారు? క్షమించి ఉన్నారు. అలాగే మీరు కూడా ఏం చేయండి? ఇతరులను ఒకరి ఎడల ఒకరు క్షమించండి అని చెప్పేసి ఇక్కడ చాలా తేటగా చెప్పబడింది. మరి ఇక్కడ చూస్తే 31 దేని విసర్జించాలి అని చెప్పింది. 32వ వచనం ఏమి మనం తీసుకోవాలని ఏం చెయ్యాలని చెప్పిందా లేదా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒకరిని మనం క్షమించాలి అని వచ్చేటప్పుడు ఈ వచనం మనకి తేటగా చెప్పేది ఏం తెలుసా? ఇఫ్ అనే కండిషన్ వేయకూడదు. అంటే ఇది జరిగితే, ఇది చేస్తే, ఇది అయితే నేను క్షమిస్తానని ఇఫ్ కండిషన్లు ఏమి ఉండకూడదు. తర్వాత ఇఫ్స్, బట్స్, అండ్స్ ఏమి ఉండకూడదు. మధ్యలో కండిషన్లే పెట్టకుండా క్షమించాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, యేసయ్య పరము నుండి దైవత్వమును వదిలిపెట్టి వచ్చేటప్పుడు మిమ్మల్ని అడిగాడా? నీకు నా రక్షణ కావాలా, నేను వస్తున్నాను అక్కడి నుంచి సర్వే తీసుకుని వచ్చాడు. ఆయన సర్వే చేశాడా? ఎంతమంది రక్షణ కావాలో నేను లెక్క పెట్టుకుని ఎక్కువ మంది అడిగితే నేను వస్తాను, వద్దంటే నేను రానని అన్నాడు ఆయన. మనకి తెలియని కూడా తెలియదు. ఏంటి? మన పుట్టను కూడా పుట్టలేదు. పుట్టేమో అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు. ఎందుకంటే పుట్టిన తర్వాత మన తప్పులు చేస్తాము, అతిక్రమములు చేస్తాము, పాపం చేస్తామని ఆ దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే ఆయన ఏ రోజైతే సిలువ యాగం చేశాడో ఆ రోజే మనం చూశాడు, దాని ముందే చూశాడు కదా. అందుకనే నీకు తెలుసు. ఆయన ఏం చేశాడు? వచ్చాడు, ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేసిన తప్పిదములు, మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపములు ఒకరు వచ్చి దానికి వెల చెల్లించిన వాళ్ళు ఆయన యేసయ్య, ఆయన మన పెర్మిషన్, మన అప్రూవల్ అడగలా. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఒకరిని క్షమించాలంటే అంటే ఇలా అంటే కాదు, ఇవన్నీ పెట్టుకుంటాం మనం. ఎలా క్షమిస్తాం? మిమ్మల్ని క్షమించిన వాళ్ళు ఏమో ఏ కండిషన్ పెట్టుకోవాలా, ఏ నిబంధన పెట్టుకోవాలా. మరి మనం ఎవరైనా క్షమించాలంటే మనం ఏం చేయాలి? అన్ని కండిషన్లు కావాలి. వాడు అది చేస్తే, వాడు దాన్ని ఒప్పుకుంటే, ఇది చేస్తే, ఇలా తక్కువైతే, ఇలా తగ్గించుకుంటే. పోనీ మనం అపరాధములను తీసివేసేటప్పుడు యేసయ్య ఏమన్నా అడిగారు? అలాగా మనం ఏమన్నా తగ్గించుకున్నావా? లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్లు ఏం పెట్టుకోకుండా క్షమించాలి. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న జరిగిన కథ చెప్తా. క్షమించాలంటే ఆ క్షమించగలిగిన హృదయం ఎలా ఉండాలని నేను చెప్తా. జరిగిన విషయమా, భారతదేశంలో జరిగిన విషయం. ఓ కుటుంబం, ఆ కుటుంబంలో స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఎవరున్నారు? స్త్రీలు మాత్రమే ఉన్నారు. అమ్మ, 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు. అంటే వయసు 20, 22, 23, 24 అలాగా. అక్క చెల్లెలు 2 ఉన్నారు. అక్కకి 24 అంటే చెల్లికి 22. అర్థమైందా మీకు? ఇది ఒక కుటుంబం. ఇది విశ్వాస కుటుంబం. ఇది నార్త్ ఇండియాలో జరిగింది. ఈ విశ్వాస కుటుంబంలో ఒక వ్యక్తి సింగ్ ఉన్నాడు కదా, సిక్, పంజాబీ. ఈ పంజాబీ ఏం చేశాడంటే పెద్ద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వెంటబడి చెప్పాడు. ఏమని చెప్పాడు? తన ప్రేమను బయలుపరిచాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను అని చెప్పేసి. అమ్మాయి మంచి విధంగా చెప్పింది. ఏమని చెప్పింది? ఇలా మేము విశ్వాస కుటుంబం, మాకు మీకు సెట్ కాదు, అందుకని దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఎంతో నచ్చ చెప్తే మంచి చెప్పినా కానీ వినకుండా ఈ అబ్బాయి వినలా. ఈ అబ్బాయికి అమ్మాయిలు 2 బాగా అందంగా ఉంటారు. ఇప్పుడు ఎలాగన్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వెంటబడి ఎన్నోసార్లు వాడు అడిగి ఏమైందంటే వాడికి ఒక పీక్ వెళ్ళిపోయాడు. అంటే ఇంకా పేషెన్స్ ఏం చెప్తారు? సగనం కోల్పోయాడు. ఇప్పుడు సగనం కోల్పోయి ఇప్పుడు ఏమైందంటే నాకు దొరకని అమ్మాయి ఎవ్వడికి దొరకకూడదు అని చెప్పేసి చంపేశాడు.
చంపింది కాకుండా స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి ఇది జరిగింది, నాకు ఈ అమ్మాయి కావాలని అనుకున్నాను, నాకు ఇది ఒప్పుకోవాలా, అందుకని ఈ పని చేశా, నాకు ఏ శిక్ష చేసినా పర్లేదు, నాకు దొరకంది ఎవరికి దొరకకూడదని చెప్పేసి స్టేషన్ వదిలిపెట్టేసాడు. ఏం చేస్తారు? లోపలేస్తారు కదా. ఇంకా వాడికి క్షమింపు ఉంటుందా? వాడిని బయటికి వదులుతారా? వదలరు కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇంకా విచారణలు అన్నీ ఉంటుంది కదా, చిన్న కోర్టు, పెద్ద కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు అన్ని విచారణలన్నీ అయిన తర్వాత చివరి ఒక రోజు ఏమైంది, ఇంకా జడ్జిమెంట్ వచ్చింది, ఊరి తీయాల్సిందే అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. మరి ఉరి శిక్ష పడిన వాళ్ళను ఒక ఆప్షన్ ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు కాదు, ఏం చేస్తారంటే ఎవరన్నా బెయిల్ వచ్చి తీసుకోలేట్టు ఉంటే రావచ్చు అని ఉంటుంది. వీడిని ఎవరు తీసుకొస్తారు? ఎవరైనా తీసుకొస్తారా బెయిల్కు? ఎవరు రారు. ఎందుకంటే చంపి వీడే తీసుకెళ్ళి నేనే చేశాను చెప్పిన తర్వాత ఇంకైనా రుజువు కావాలా? ఏ అవసరంలా. ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఈ ఉరి శిక్ష వేయేందుకు 2 రోజుల ముందు నీకు బెయిల్ ఇవ్వడానికి ఒకరు వచ్చారు అని చెప్పేసి వాడికి చెప్పబడింది. అర్థమైందా? నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి ఒకరు వచ్చారు అని చెప్పేసి. అప్పుడు నన్నెవరు బయటికి తీసుకెళ్ళడానికి వస్తారు? ఎవరు రారు. వచ్చినా మీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఏంటి అని ఏదో మాట్లాడితే కాదు, నిజంగా వచ్చారు, మేము ఊరికే ఆడుకోలేదు, నిజంగా వచ్చారు అని చెప్పి తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే అక్కడ అంటే కౌంటర్ ఉంటుంది కదా, వీడు చాలా సీరియస్ అయిన వ్యక్తి కదా, అంటే సెల్స్ అంటే ఒక ఏముంటుంది, గ్రిల్ లాగా బాగా థిక్ పెట్టి ఉంటుంది కదా. సో అటువైపు ఉన్నాడు, ఇటువైపు వచ్చింది ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి వచ్చి వాడిని బయట తీయడానికి ఒక అమ్మాయి వచ్చింది. అంటే వీడేమైనా ప్రేమించిందో ఏమో మనకేం తెలుసు కదా. సో అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, మామూలుగా ఈ పంజాబ్లో వచ్చేసి కొంచెం ఎత్తుగా కలర్గా బాగుంటారు కదా. సో అమ్మాయి వచ్చింది. అమ్మాయి వస్తే చూశాడు, చూసి నువ్వెవరమ్మా, నువ్వెవరని నాకు తెలియదు, నువ్వు వచ్చేందుకు నాకు బెయిల్ ఇస్తావు, నన్ను బయటికి తీసుకోవాలని అనుకున్నావు ఎందుకు అనేసి అడిగాడు. అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పింది, నువ్వు ప్రేమించి చంపావు కదా, అది మా అక్క. ఇది నువ్వు ప్రేమించి చంపావు కదా, అది మా అక్క. మా అక్క నిన్ను క్షమించేసి ఉంటుంది, మేబీ నీకు అది తెలియకపోయి ఉండొచ్చు. నేను మా కుటుంబం కూడా, నేను మా అమ్మనే, మేము కూడా నిన్ను క్షమించాము. అర్థమైందా మీకు నేనేం చెప్తున్నానో? మేము కూడా క్షమించాము. అందుకని క్షమించిన తర్వాత నువ్వు శిక్ష పొందడం ఎందుకు? మా దేవుడు నేర్పింది ఇదే, అందుకని మేము అదే నీతో చేందుకు వచ్చాము, నువ్వు బయటికి రావచ్చు, నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు అని చెప్పేసి బెయిల్ ఇచ్చింది. గవర్నమెంట్ ఒప్పుకుంది, బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? బయటికి వచ్చి వాడు వీలంటీగా వచ్చాడు. వచ్చి అమ్మాయిని, పెద్ద అమ్మాయిని చంపాను కదా, నేను ఈ ఇంట్లో అబ్బాయి ఉంటాను అన్నాడు. అబ్బాయి ఉంటాను చెప్పేసి యేసయ్యను ఒప్పుకుని ఆ కుటుంబంకు అబ్బాయిగా ఉన్నాడు, అంటే అన్నయ్యగా ఉన్నాడు. అర్థమైందా మీకు? అంటే సమాపణం అనేది ఎంత గొప్పది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. ఎంత బలం పొందింది, ఎంత పవర్ఫుల్ అనేది మనకి తెలియాలి. మనం దీని గురించి తెలియకుండా ఏం చేస్తున్నాం? సింపుల్గా చదివేసి క్షమించాలి అని చెప్పేసి ఓ మాట నేను వాడిని క్షమించానంటాం. తర్వాత వాడిని చూసేటప్పుడు రగులుతుండేది లోపల, ఎవరిని క్షమించావు అని లోపల ఇక్కడ అలా ఉంటుంది అన్నమాట. అది కాదు క్షమించడం అనేది. క్షమించడం అనేది జీవితంలో చూపించాలి. జీవితంలో ఏదైతే మనం పాటిస్తున్నామో దాన్ని మనం చూపించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు క్షమాపణం యొక్క రహస్యం చెప్తాను, మీకు అర్థం కాదు. ఏది క్షమాపణం యొక్క ద సీక్రెట్ ఆఫ్ ఫర్గివ్నెస్ నేను చెప్తాను ఇప్పుడు, మరి మీకు అర్థం కాదు. ఏం చేద్దాం ఎడ్విన్? ఏం చేద్దాం? నేను చెప్తాను, మీకు అర్థం కాదు. చెప్పాలా? అర్థం కాదని చెప్తాను, మరి చెప్పాలంటే ఎలా ఏం చెప్తాం? ఎందుకు చెప్పాలి? నేను ఎలా చెప్పినా మీకు అర్థం కాదు. సరే ఇప్పుడు చెప్తాను, నాకు తెలుసు, నేను చెప్తే మీకు అర్థం కాదని తెలిసే, మరి అర్థం కాలేదు అని క్లోజ్ చేయొద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? ఓకే, ఇప్పుడు మీరు ఎలా వినాలి? చాలా సీరియస్గా వినాలి, అంతే కదా?
నేను ముందే చెప్పేసాను మీకు అర్థం కాదని. ఓకే, ఇప్పుడు సమాపనం యొక్క సీక్రెట్ రహస్యం ఏంటి, సమాపనం యొక్క రహస్యం ఏంటి అని చూస్తే మనం ఎరిగి ఉండాలి. బాగా అర్థం చేసుకోండి, మనం ఎరిగి ఉండాలి. ఏ పాపం కూడా శిక్ష లేకుండా ఉండదు అని దీన్ని మనం ఎరిగి ఉండాలి. ఇదే సమాపనం యొక్క రహస్యం. మీకు అర్థమైందా? లేదు. ఏమర్థమైంది మీకు చెప్పండి, మీకు ఏమర్థమైంది చెప్పండి. నేను ఇంకోసారి కూడా చెప్తా, నేను ఇప్పుడు చెప్పింది ఇంకోసారి చెప్తా. సమాపనం యొక్క రహస్యం ఏంటి అంటే, సమాపనం యొక్క రహస్యం ఏంటంటే ఏ పాపం కూడా శిక్ష పడకుండా, శిక్ష లేకుండా ఉండదు. ఇది మనం ఎరిగి ఉండాలి అనేదే సమాపనం యొక్క రహస్యం. అర్థమైందా? ఇష్టం లేకుండా ఏది చేసినా దానికి శిక్ష ఉందని అర్థం చేసుకోవాలి. దేవునికి అసహ్యమైన ఏది చేసినా మనం చేసేది ఏది తప్పు అయినా ఆ పనికి శిక్ష లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందని మీరు చెప్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇది సమాపనం యొక్క రహస్యం అంటున్నా. అది మీకు ఏమర్థమైంది? ఇది ఎలా సమాపనం యొక్క రహస్యం అవుతుంది అది మీరు చెప్పాలి నాకు. నేను చెప్పిందని మరీ చెప్పకూడదు. మీరు నేను చెప్పిందని మరీ చెప్తున్నారు. నాకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు నేను దీని రహస్యం అంటున్నా. ఇది సమాపనం యొక్క రహస్యం ఎలా అవుతుంది అని నాకు చెప్పాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్తా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు బాగా అర్థమవుతుంది. సీరియస్గా వినండి. ద్వితీయోపదేశ కాండం తీయండి, చూడండి. ఇక్కడ చూడండి, సమాపనం యొక్క రహస్యంను నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పి అలా వస్తుంది అనమాట. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం డ్యూట్రానమీ 32 చాప్టర్, 32nd చాప్టర్. ద్వితీయోపదేశ కాండం 32. నేను వచనమే చెప్పలేదు, ఎలా చదువుతారు? హలో, 32వ అధ్యాయంలో 3-4 వచనములు చదవండి. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? దేవుడు ఎలాంటి దేవుడు? 4వ వచనం చదవండి. మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆశ్రయ దుర్గం అంటే ఏంటి? హలో, ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆశ్రయ దుర్గం అంటే ఏంటి? ఆశ్రయ దుర్గం అంటే మనకు బండ, మన బండరాయి, మన బండ అంటే మన దేనిపై నిలబడితే కూలిపోవు, బండరాయి పైన కదా ఆశ్రయ దుర్గం. ఆయన ఇంకా ఏమైనాడు? ఆయన కార్యములు సంపూర్ణము. అంటే ఆయన ఏమైనా తప్పు చేస్తాడా? చేయడు. ఆయన ఏమైనా చేస్తే పరిపూర్ణమై ఉంటేనే అది చేస్తాడు, అంతే కదా. అలాంటి కార్యములు. ఇంకా ఆయన చర్యలన్నీ ఆయన ఏమన్నా చేస్తే అది న్యాయము. తర్వాత ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. అంటే ఆయనలో తప్పులేముండవు, ఆయనను గుడ్డిగా నమ్మొచ్చు. ఇంకా ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చూసారా, ఈ వచనంలో తిప్పి ఏం చెప్తుంది? దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అంటే జస్ట్ అండ్ ఫేర్ గాడ్, జస్ట్ అండ్ అప్రైట్ గాడ్. యథార్థవంతుడు అంటే అప్రైట్ అంటే నీతిమంతుడు, అంతేనా? ఇప్పుడు దేవుని కార్యములో దేవుడు ఏదైనా చేస్తే అది సరిగ్గా ఉంటది, సరిగ్గా ఉంటేనే అది దేవుడు చేసింది, అంతేనా? అలాంటి దేవుడిని కలిగి మనం ఉన్నాం. ఇప్పుడు అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మన ఆయన సంబంధించిన న్యాయము గాని తీర్పులు గాని దాంట్లో మన ఏమైనా సందేహం ఉండాలా? ఏం అవసరంలా. ఎందుకు? ఆయన న్యాయవంతుడు,
యథార్థవంతుడు. ఆయన నోటి నుంచి ఒకటి వస్తే అది న్యాయం, అది యథార్థం, అంతే. ఇంకా దాని తప్పితే ఏమీ లేదు. అంటే దీనికి ఏమర్థం అంటే దేవుడు నీతిమంతుడు అంటే ఆయన సరిగ్గా తీర్పు తీర్స్తాడు అని అర్థం. ఆయన ఎప్పుడైనా ఏదైనా తీర్పు తీర్స్తే అంతే, అదే కరెక్ట్. దీని తప్పితే ఇంకా ఏమీ లేదు. ఒకవేళ ఆయన సరిగ్గా తీర్పు తీర్చలేదంటే ఆయన న్యాయవంతుడు అవుతాడా? అవుడు. యథార్థవంతుడు అవుతాడా? అవుడు. మరి ఇక్కడ వచనం ఏం చెప్తుంది? ఆయన న్యాయవంతుడు, యథార్థమైన వ్యక్తి, యథార్థమైన దేవుడు అని చెప్పబడింది. మరి ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం వచ్చేసి ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాం? మీకు ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు ఆదికాండం 1 తీయదు. ఆదికాండం 1:26, 27 ఈ వచనం నువ్వు చదివితే దేవుడు తన పోలికలో అంటే మగవాళ్ళను స్త్రీలను అందరినీ ఆయన సృజించెను అని చెప్పేసి అక్కడ ఉంది. ఇప్పుడు దేవుడు ఆయన స్వరూపం అంటే ఆయన లాంటి స్వరూపం ఏంటి? ఆ అపీరెన్సా? అంటే చూడడానికి ఆయనలాగా మనం చేశాడా? ఆయన గుణగణనలు ఇచ్చాడా? స్వభావం ఇచ్చాడు, అంతేనా? ఆయన గుణగణనలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు ఉంటే అదే కదా మనకు కూడా ఉంటది. అదే కదా ఉంటది లోపల, అదే కదా ఉంటది. అందుకని మీరు చూడండి, అది ఉంది మన లోపల. మీకు ఆశ్చర్యంగా ఉంటది. నేను అడ్డంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను అడ్డంగా మాట్లాడుతున్నా. ముందు నేనేం చెప్పాను? దేవుని దగ్గర గుణగణనలు ఉన్నాయి, దేవుని స్వభావం మన దగ్గర ఉంది, మనం క్షమించలేకపోతున్నాం అన్నానా? ఇప్పుడు ఏం చెప్తున్నాను? దేవుని స్వభావం మన లోపల ఉంది. ఏది ఉంది? ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఈ గుణగణనలు మన లోపల పెట్టాడు. దీనికి రుజువు ఏం తెలుసా? ఓకే, ఇప్పుడు సమాజం తీసుకుంటాం, మన కుటుంబం వద్దు, సమాజంలో తీసుకుందాం. ఒకడు తప్పు చేశాడని మనకు తెలిసింది, ఒకడిని హత్య చేశాడు. హత్య చేసి అది కోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు అన్ని వెళ్ళి వాడిని విడుదల చేస్తే మీరు ఏమనుకుంటారు? అడ్డలా చేస్తారు. వాడు తప్పు చేశాడు, అటు లోపల ఏముంది? దేవుని గుణగణనలు ఉంది. దేవుడు న్యాయం తీర్చేవాడు, యథార్థవంతుడు అనే గుణగణనలు, ఆ స్వభావం దేవుడు మన లోపల అలాగే పెట్టాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాడు తప్పించుకోకూడదు, వాడు తప్పు చేసిన వాడి శిక్ష అనుభవించాల్సిందే అని మనం అనుకుంటాం కదా. ఈ గుణగణన మన లోపల ఉంది, అయినా మనం క్షమించలేకపోతున్నాం. ఎందుకు? దేవుడిచ్చిన గుణగణనలు, దేవుడు ఆ స్వభావంను మన లోపల పెట్టే పంపించాడు. అది మగవాళ్ళైనా స్త్రీలైనా పెట్టే పంపించాడు. మరి మనం క్షమించలేకపోతున్నాం. ఎందుకు? ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే దేవుడు పెట్టిన గుణగణనలే, ఆ స్వభావమే వాళ్ళని క్షమించలేకపోతున్నాం. ఎందుకు? దేవుడు న్యాయవంతుడా కాదా? దేవుడు యథార్థవంతుడా కాదా? ఈ 2 గుణగణనలు మనకి ఇచ్చాడా లేదా? అది ఇచ్చాడు కాబట్టి క్షమించలేకపోతున్నాము. అర్థమైందా మీకు? ఐ లైక్ యువర్ ఆన్సర్. ఓకే, ఇంకోసారి చెప్తా. చాలా ముఖ్యమైన భాగం ఇది. దేవుడు ఇక్కడ ఈ వచనం ద్వితీయోపదేశకాండం 32 3వ వచనం 4వ వచనం 4వ వచనం ఏం చెప్పిందంటే 2 విషయంలో తిప్పి చెప్పింది. దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఇప్పుడు ఆదికాండం 1:26-27లో దేవుడు ఆయన స్వభావంను కల్పించి మనకి ఇచ్చాడు. ఆడ మగ ఇద్దరికి ఆయన స్వభావం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడేది దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఈ 2 స్వభావమును మనకి ఇచ్చాడు, సృష్టిలోనే ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏదైనా తప్పులు చూస్తే ఒకలా పొంగిపోతాం మనం, ఏంటది? ఎందుకంటే మనం దేవుడు ఇచ్చిన న్యాయవంతుడు, యథార్థవంతుడు అనే స్వభావం మనకు ఉంది కదా. అందుకని మనం ఏం చేస్తాం? ఇది తప్పు అని చెప్పేసి. అర్థమైందా? సరే, ఇప్పుడు మధు, ఇప్పుడు మన ఎడల ఒకరు హాని చేశారు, మనకు హాని చేశారు, ఒకరు తప్పు చేశారు, వాళ్ళే తప్పు, మన తప్పు కాదు, వాళ్ళే తప్పు. ఇప్పుడు మన లోపల దేవుడిచ్చిన స్వభావం ఏంటి? న్యాయం, యథార్థం కదా. ఇది ఇచ్చాడు. క్షమిస్తామా? క్షమించలేము కదా. ఎందుకు? దేవుడిచ్చిన స్వభావం ఏంటి? మన న్యాయం తీర్చాలి, మన యథార్థంగా ఉండాలి. అంటే వాడు తప్పు చేశాడు, వాడిని ఎలా క్షమిస్తాం?
ఇప్పుడు దేవుడిచ్చిన గుణగణలే మనం ఇతరులను క్షమించలేకపోతున్నాము. అర్థమైందా మీకు? అంటే మన తప్పే ఉంది, దేవుడిచ్చిందే కదా, నేను క్షమించలేదు, దీని తప్పే ఉంది అంటే తప్పు ఉంది. అదే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయింది. అదే మనకి సీక్రెట్. సమాపనం యొక్క రహస్యం అనేది దీంట్లోనే దాగి ఉంది. ఒకటి తర్వాత వింటూ రండి, సరేనా? ఓకే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 32లో 3వ వచనం 4వ వచనం ఏం చెప్పింది? దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు అని చెప్పింది. మనుషులు న్యాయవంతులు, యథార్థవంతులు చెప్పింది ఆ వచనం. ఎందుకు చెప్పలేదు? అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలి. దేవుడే న్యాయవంతుడు, దేవుడే యథార్థవంతుడు కదా. ఇప్పుడు ఎవరైతే న్యాయవంతులో, ఎవరైతే యథార్థవంతులో వాళ్ళే కదా తీర్పు తీర్చాలి కదా, వాళ్ళే కదా తీర్పు తీర్చాలి. మరి మీరు నేను మన యథార్థవంతులు కాదు, న్యాయవంతులు కూడా కాదు, మనం పాపులం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తా, మీకు తేటగా అర్థమైపోతుంది. ఏమిటి అంటే, మీరు ఒకరితో తవ్వు పట్టున్నారు. ఆనందరాజ్, మీరేం చేశారు? ఒకరితో గొడవ పట్టుకున్నారు. ఇప్పుడు గొడవ పట్టుకుంటే మీ తరపున 10 మంది వచ్చింటారు. ఎవరితో గొడవ పట్టుకున్నారో వాళ్ళ తరపున 10 మంది వచ్చింటారు కదా. 10 మంది 20 మంది అయ్యి ఇంకా ఈ ఊరు ఆ ఊరు ఏదో జరుగుతాయి, ఇటువైపు అటువైపు. ఇప్పుడు మీరు ఎవరితో గొడవ పట్టుకున్నారో వాళ్ళకును తీర్పు తీర్చాలి. ఈ తీర్పు తీర్చే దీంట్లో మీరు ఉండగలరా? తీర్పు తీర్చే ఒక గుంపు ఉంటుంది కదా, వీళ్ళు తీర్పు తీర్స్తారని ఉంటారు కదా, 2-3 ఉంటారు కదా. 1, 2, 3, 5, 10 మంది ఉంటారు కదా పంచాయతీ నుంచి వచ్చేటప్పుడు. దాంట్లో మీరు ఉండగలరా? మీరు ఎవరితో గొడవ పట్టుకున్నారో వాళ్ళు ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, మీలో ఒక్కని ఎడల ఒక్కరు హాని చేసిన ఎడల. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరితోనో గొడవ పట్టుకుంటే తీర్పు తీర్చే స్థానములో మనం ఉండగలమా? ఉండలేం కదా, ఉండలేం. అందుకని న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు ఆయనే తీర్పు తీర్చాలి. మనుషులు తీర్పు తీర్చలేము. ఎందుకంటే ఒక సమయం కాదన్నా ఇంకో సమయంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో గొడవ ఆడుతుంటాడు. ఒకటి చెయ్యిలు కాళ్ళు బట్టి గొడవ ఆడుతుంటాడు, లేకపోతే నోటితోన గొడవ ఆడుతుంటాడు, అది లేకపోతే మనసుతోన గొడవ ఆడుతాడు కదా. ఇప్పుడు గొడవాడే వ్యక్తులు తీర్పు తీర్చే ఆ స్థలంలో ఎలా ఉండగలరు? ఉండలేరు కదా. అందుకని ఇక్కడ తీర్పు తీర్చేది ఎవరిది? దేవునిది. ఆయనే న్యాయవంతుడు, ఆయనే యథార్థవంతుడు కాబట్టి తీర్పు తీర్చేది ఆయనే తీర్చాలి. మానవులైన మనకే అది లేదు. సరే, ఇప్పుడు 3వ వచనం ఒకటి చదువుకున్నాం కదా. ఏంటి మూల వచనం? ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో 12, రోమీయులకు రాసిన పత్రిక 12:19 చదవండి. ఇప్పుడు చదవండి. ప్రియులారా, మీకు మీరే తీర్పు తీర్చుకొనగా పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. అంటే ఇక్కడ మీరు ఏం చేయకూడదు, మీరు ఒకరొకరు పగ తీర్చుకోకూడదు, గొడవాడుకోకూడదు. అర్థమైందా? దేనికి చోటు ఇవ్వమంటున్నారు? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అంటే మీరు తప్పు చేయలేదు, మీకు ఎవరో తప్పు చేశారంటే దేవుని ఉగ్రత ఆయన పైన పడడానికి, అంటే మన ఎదుటి వ్యక్తి దగ్గర పడడానికి మీరు చోటు ఇవ్వండి. ఎందుకు అంటే ఏం రాయబడిందంట? చదవండి. దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని. పగ తీర్చుడా ఎవరి పని? దేవుని పని. ఎవరి పగ తీర్చుడా? అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన పగ కాదు. దేవుని ఏమైనా పగ ఉంటుందా? దేవుని ఎదుట ఏమైనా నిలవగలడా? ఎవరు నిలవలేడు. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు నిర్దోషిగా, నిందారహితుడిగా నువ్వు సరిగ్గా ఉంటే నువ్వేం చేయాలి? పగ తీర్చుకునేది నా పని. ఇంగ్లీష్ అదే ఉంది, వెంజియన్స్ ఇస్ మైన్. అంటే ప్రతీకారం తీర్చుకునేది నా పని, నాకు వదిలే.
నేనే ప్రతిఫలమునిత్తును. నేనే ప్రతిఫలముని నేనే ఇత్తును. అంటే ఎవరు ఏం చేస్తారో దానికి సంబంధించిన ప్రతిఫలమును ఎవరు ఇవ్వాలి? నేను ఇస్తాను, నువ్వు కాదు. ఎవరిని కాదన్నాడు? మానవుణ్ణి. నువ్వు సరిగ్గానే ఉన్నావు, నువ్వు తప్పు చేయలేదు, నీకు ఎవడో వచ్చి హాని చేశాడు, తప్పు చేశాడు, బట్ నువ్వు వాడిని శిక్షించకూడదు, నువ్వు వాడిని పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకునేది నా పని. ఎవరి పని అంటున్నారు? దేవుడు ఆయన పని అంటున్నారు. ప్రతీకారం, ప్రతిఫలం ఇచ్చేది ఎవరి పని? నా పని. ఇది దేవుడు చెప్పింది, ఇలాగే రాయబడింది కదా అంటున్నారు. ఇది పాత నిబంధనలో అలాగే రాయబడింది. దాన్ని పౌలు తీసుకొచ్చి రోమాల ఇలా రాపిచ్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు క్షమాపణ యొక్క రహస్యం ఏంటి అనేది పూర్తి అర్థమై ఉండాలి. అంటే ఏంటి క్షమాపణ యొక్క రహస్యం ఏంటి? ఏం మాట్లాడుకున్నాం? క్షమాపణం యొక్క రహస్యం అనేది మనం చెప్పాం కదా. ఏంటి అనేటప్పుడు మనకి తెలిసి ఉండాలి, ఏ ఒక్క పాపం కూడా శిక్ష లేకుండా ఉండదు, శిక్ష పడాల్సిందే. ఏదన్నా పాపం జరిగింది అంటే అది శిక్ష పడాల్సిందే. ఎందుకు శిక్ష పడాల్సిందే? ఎందుకు శిక్ష పడాల్సిందే అంటే దేవుడు ఎవరు? న్యాయవంతుడు. దేవుడు ఎవరు? యథార్థవంతుడు. దేవుని చూపులో పాపం అని ఉంటే అది శిక్షించబడాల్సిందే. శిక్ష లేని పాపం అనేది ఏమీ లేదు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చూసుకుందాం. ఏంటి అనేటప్పుడు ఇక్కడ ఈ రోమా 12:19 చెప్పింది ఏంటంటే, నా స్నేహితులారా, దేవుడు చెప్తున్నారు, స్నేహితులారా మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు. మీరేం చేయొద్దు? ఒకరి ఎడల ఒకరు ప్రతీకారం తీర్చుకోవద్దు. మీరు ఆ ప్రతీకారం తీర్చుకునే ఆ హక్కును నాకు ఇచ్చేయండి. దేవుడు అడుగుతున్నారు, ఏమన్నారు? నాకు ఇచ్చేయండి, నేను చేస్తా. ఎందుకంటే న్యాయం తీర్చేది నా పని, మీ పని కాదు. న్యాయం తీర్చేది నా పని. వాళ్ళు ఏదైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళకి శిక్ష నేను ఇస్తా. దేవుడు చెప్తున్నారు. అదే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ లా ఇక్కడ సమాపణం అని చెప్తున్నాం కదా తెలుగులో. దాని ఇంగ్లీష్ లో వాడబడిన పదం ఫర్గివ్ కదా. ఈ ఫర్గివ్ అనేది ఇంగ్లీష్ లో పాత ఇంగ్లీష్ అంటే 100, 200, 300 సంవత్సరాల ముందున్న పాత ఇంగ్లీష్ లో వాడబడిన పదం ఫర్గిఫన్. ఏ పదం? ఫర్గివన్ కాదు, ఫర్గిఫన్. FORGIFAN, ఫర్గిఫన్. ఇది పాత పదం. అది అలా వచ్చి ఫర్గివ్ అని వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, కొంచెం తెలివి ఉంటే ఏం అడగొచ్చు? ఇప్పుడు రోమా వచ్చేసి కొత్త నిబంధన రాయబడింది ఏ భాషలో? గ్రీక భాషలో. పాత నిబంధన హెబ్రీ భాషలో రాస్తే, కొత్త నిబంధన గ్రీక భాషలో రాశారు. మరి గ్రీక భాషలో రాసింది ఇంగ్లీష్ ఎందుకు తీసుకొస్తావు అని అడగొచ్చు. మీరు అడగలేదు, ఉన్న నాలెడ్జ్ కోసం చెప్తున్నా. మరి గ్రీక భాషలో తీసుకుందాం. ఫర్గివ్ అని ఉంది కదా. ఈ ఫర్గివ్ ఏంటి అని మనం చూస్తే, ఈ గ్రీక భాషలో ఫర్గివ్ అనే దీనికి అపియేమి అనే పదం వాడబడింది. అపియేమి అనే పదముకు అర్థం ఏంటి అంటే వదలై. వదలై అంతే. నువ్వు వదలై. యూ గివ్ ఇట్ అవే, యూ సెండ్ అవే, యూ గివ్ ఇట్ అవే. నువ్వు దాన్ని వదలై, అదే అర్థం అనమాట. ఫర్గివ్ అంటే ఏంటి? ఇప్పుడు క్షమించి నువ్వు ఎవరికి వదిలేయాలి? దాన్ని దేవునికి వదిలే. నువ్వు క్షమించాలి, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు చూసుకుంటాడు. దేవునికి వదిలేయి. సరే, ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే 2 ముఖ్యమైన విషయములు చెప్తాను. మీకు తెలిసిందే, మరి మీరు ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు. చెప్పిన తర్వాత కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఏంటి అంటే, పాపం అనేది చూడండి, మనం సమాపణముగా రహస్యముని ఏం మాట్లాడుకున్నాం? ఏ ఒక్క పాపమన్నా శిక్ష పడాల్సిందే. ఎందుకు అంటే అది దేవుని పని, ఆయన చేస్తారు. అంతేనా? మన పని ఏంటి? క్షమించి వదిలేయాలి. క్షమించి మనం వదిలేటప్పుడు దేవుడు ఆయన పని చేస్తాడు, ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆ వెంజియన్స్ ఇస్ మైన్ అంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది నా పని, పగ తీర్చుకున్నది నా పని అంటున్నాడు. మరి ఇక్కడ పాపములో బాగా అర్థం చేసుకోండి. పాపం అనేది ఒక దారి లేకపోతే ఇంకో దారి. ఈ రెండిట్లో ఏదో ఒక దారిలో అది శిక్ష పడాల్సిందే. 3వ దారి లేవు. ఏంటి?
పాపం అనేది ఒకటి జరిగితే దానికి శిక్ష పడాలి కదా. అంటే ఏమంటా అంటే ఈ శిక్ష పడేది అనేది ఒకటి ఈ దారి లేకపోతే ఈ దారి, మూడో దారి లేదు. అందుకని ఇంగ్లీష్ ఏం పదం వాడబడింది అంటే ఇంగ్లీష్ వాడబడిన వన్ వే ఆర్ ద అదర్ అని చెప్పబడింది. వన్ వే ఆర్ ద అనదర్ అని రాలా, వన్ వే ఆర్ అనదర్ అని వాడబడలా. అనదర్ అంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే అది. మరి ఇక్కడ వన్ వే ఆర్ ద అదర్ అంటే ఒకటి ఈ దారి లేకపోతే ఈ దారి. ఓకే, మొదట్లో ఈ దారి ఏంటి అని చూస్తే పాపం అనేది ముందుగా చూస్తే ఒకటి యేసయ్యలో యేసయ్యలో శిక్ష పడి ఉండాలి. పాపం అనేది మొదటి దారి ఏంటి? యేసయ్యలో శిక్ష పడి ఉండాలి. అంటే అర్థం ఏంటి? యేసయ్యలో శిక్ష పడి ఉండాలి అంటే ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడు, సొంత దేవుడు అని ఒప్పుకున్నారో వాళ్ళ పాపములు, వాళ్ళ అతిక్రమములు యేసయ్యలో శిక్ష పడి ఉంటది. ఎందుకంటే యేసయ్య శిక్ష తీసుకున్నారు. అయిందా? ఇది మొదటి దారి. దానికి 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో 21 చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21. 2 Corinthians 5th chapter 21 verse 21. 2 కొరింథీయులు 5:21 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మన కోసం పాపముగా. అర్థమైందా మీకు? ఇక్కడ మా పాట కూడా ఉంది, ఏ పాపము ఎరగని ఓ పావనామూర్తి అని పాడతాం కదా. యేసయ్య కదా, ఏ పాపం లేదు యేసయ్యలో. యేసయ్యలో ఏ పాపం లేకపోతే మన పాపం కోసం ఆయనగా పాపంగా ఎంచబడింది. మన పాపములన్నీ తీసుకెళ్లి ఆయన పడే పైన వేసి ఆయన శిక్ష పొంది ఉన్నారు. ఇప్పుడు ఒక గుంపు విశ్వాస గుంపు ఏం చేయాలి? ఏ పాపం చేసి ఉన్నా గాని వాళ్ళ పైన వాళ్ళకి శిక్ష రాకూడదంటే వాళ్ళు ఏం చేయాలి? యేసయ్యను సొంత దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించుంటే వీళ్ళ పాపములు యేసయ్య పైనే శిక్ష విధించబడింది. అంతేనా? శిక్ష విధించబడింది. మరి ఇంకో దారి ఏంటి? ఒక్క దారి ఇది. నేను ఈ దారిలో వచ్చాం, అందుకని ఈరోజు సంఘంలో కూర్చుని ఆయన మాటలు వింటున్నాం. అంతేనా? ఇంకో దారి ఏంటి? ఏమైనా ఆలోచన ఉందా? ఇంకో దారి ఏంటి అని చూస్తే ఇక్కడ ఇంకో దారి, ఎవరైతే విశ్వాస గుంపులు లేదో వాళ్ళందరూ అవిశ్వాస గుంపులు కదా. ఈ అవిశ్వాస గుంపులు ఏం చేస్తున్నారంటే నాకు యేసయ్య వద్దు, నా పాపములకు చెల్లించాల్సిన వెల యేసయ్య చెల్లించాల్సిన అవసరం లేదు, నా పాపముకు ఎంత వెల చెల్లించాలో అది నేనే చెల్లించుకుంటాను అంటున్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఎంత మూర్ఖులు చూసారా? అంటే ఆ శిక్ష వాళ్ళ పైన పడితే మాకు ఓకే అంటున్నారు, మాకు యేసయ్య వద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి? ఒకటి పాపం సంబంధించిన పాపముకు ఏ శిక్ష విధించాలో అది ఒకటి యేసయ్యలోనే విధించబడి ఉండాలి. లేకపోతే మాకు యేసయ్య వద్దు అని చెప్పేవాళ్ళు వాళ్ళన్న వాళ్ళ పైన శిక్షను తీసుకోవాలి. వీళ్ళెవరు? మీకు అర్థమైందా? వీళ్ళెవరు? వీళ్ళు ఎలా శిక్ష పొందుతున్నారు? ఇప్పుడు మనకి శిక్ష ఏంటి మీకు తెలుసా? మనైనా తప్పులు చేస్తా, మనకి శిక్ష ఏంటి తెలుసా? మీకు తెలుసా తెలీదా? యేసయ్యను ఒకసారి దేవుడు, యేసయ్యను ఒకసారి రక్షకుడు అని ఒప్పుకుని ఇక్కడ జీవితం జీవించే వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఏంటి తెలుసా? శిక్ష ఏంటంటే సంఘం ఎత్తబడ ముందు ఈ జీవితంలోనే ఇక్కడే అన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడే దేవుడు ఇస్తాడు. మనకు రావాల్సిన శ్రమలు, మనకు రావాల్సిన కష్టములు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్ని దేవుడు ఇచ్చి మనం సరిచేస్తాడు మనం తప్పులు చేస్తే. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉంటాం, ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు. దాని లోపల మనం అన్ని సరిచేస్తాడు. దానికి లోబడాలి. నేను లోబడను అంటే యేసయ్య నువ్వు వద్దు అని అర్థం. అర్థమైందా మీకు? యేసయ్య నువ్వు నా వద్దు అని అర్థం. ఇప్పుడు యేసయ్యను వద్దు అంటే ఇంకేంటి? శిక్ష పడాల్సిందే మన పైన. ఎందుకంటే యేసయ్య మన శిక్షను తీసుకున్నారు. యేసయ్యను వద్దు అనేటప్పుడు ఆ శిక్ష పడాల్సిందే కదా. ఇది మనకు తెలియదు. ఓకే,
ఇప్పుడు ఈ అవిశ్వాస గుంపులు వీళ్ళేమవుతారు? వీళ్ళు కూడా మరణిస్తారు. మరణించిన తర్వాత వాళ్ళ శరీరం భూమిలో పాతిపెట్టబడుతుంది. వాళ్ళ ప్రాణాత్మలు పాతాళంలో ఉండే అంటే తాత్కాలికంగా ఉండే నరకముకు వెళ్ళి ఉంటది. మరి యేసయ్య సంఘం వెళ్ళిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత రెండో రాకడలో వచ్చి అన్ని సెట్ చేసి 1000 ఏండ్లు పరిపాలన చేసిన తర్వాత 1000 ఏండ్ల తర్వాత ధవళ సింహాసనం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ వస్తుంది. అప్పుడు ఈ అవిశ్వాస గుంపులన్నీ వాళ్ళ శరీరంలోని పాతిపెట్టబడింది. ఇంకా అప్పుడు ఉండే వాళ్ళు అందరూ యేసయ్య ముందు నిలబడాల్సిందే. అందరూ లేస్తారు. ఈ భూమిలో చనిపోయిన వాళ్ళు, సముద్రంలో చనిపోయిన వాళ్ళు, ఆకాశంలో ఎగిరేటప్పుడు చనిపోయే వాళ్ళు అందరూ వాళ్ళ శరీరంలో అన్ని లేస్తుంది. వాళ్ళ ప్రాణాత్మలు నరకం నుండి వచ్చి 2 ఒకటవుతుంది. శరీరంతో లేచి ఆ ధవళ సింహాసన తీర్పులో యేసయ్య ముందు నిలబడతారు. ఎంతమంది? బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్. అంతమంది నిలబడతారు. చదవండి ఈ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 20th చాప్టర్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 14 వచనములు. 11 దాని అందలి 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. ఏమైపోయిందంట? భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడలేక పోయాను. మరియు 12వ వచనం. మరియు గొప్పవారేమి బుద్ధివారేమి మృతులైన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు దాన్ని చూడండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఈ భూమిలో బతి ఉండేటప్పుడు ఇది మాట్లాడే అవిశ్వాస గుంపుల గురించి. విశ్వాసులైనా అవిశ్వాసులైనా జీవ గ్రంథంలో లెక్కించబడుతుంది. ఏమని? ఈ లోకంలో బతికేటప్పుడు ఏమేమి మంచి కార్యములు చేస్తున్నాము, ఏమేమి చెడు కార్యములు చేస్తున్నాము అన్ని లెక్కించబడుతుంది. ఎందుకు లెక్కించబడుతుంది? రేపు మనకి అవార్డు ఇవ్వాలన్నా, రివార్డు ఇవ్వాలన్నా, లేదు మనకి శిక్ష పడాలన్నా లెక్కలు ఉండాలి కదా, లెక్కలు ఉండాలి. అందుకని విశ్వాసులకు జీవ గ్రంథంలో అన్ని లెక్కించబడి ఉంటది. వేరే గ్రంథము ఇది అవిశ్వాసులకు, ఈ వేరే గ్రంథంలో అన్ని కూడా లెక్కించబడి ఉంటది. చదవండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఇక్కడ మనం ఏమేమి పనులు చేసామో, మంచి చెడు పనులు ఏమేమి చేసామో దాని చొప్పున అన్ని ఇక్కడ రాయబడి ఉంటది. ఆ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇంకా 13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రంలో ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళందరినీ దేవునికి అప్పగించింది. ఇంకా మరణమును పాతాళ లోకమును వాటి వశంలోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అర్థమైందా మీకు? అన్ని లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలు లేనిది ఏమి ఉండదు. ఇక్కడ ఒక విషయం తేటగా అర్థం చేసుకోవాలి. మన అందరూ కూడా రక్షణ పొందింది దేవుని కృప వల్ల. అర్థమైందా? మన అందరూ కూడా రక్షణ పొందింది దేవుని కృప. ఎందుకంటే రక్షణకు మధ్యలో ఏమీ లేదు. మనం మంచి చేసాం, నేను మంచివాడిని, నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, నేను పుట్టుక నుంచే చాలా మంచివాడిని, అందుకని నాకు యేసయ్య రక్షణ ఇచ్చారు. నో, దాని ఆధారం చేసుకుని రక్షణ రాదు. రక్షణ వచ్చింది ప్యూర్గా దేవుని కృప, అంతే. దేవుని కృప. మరి రక్షణ వచ్చింది దేవుని కృప. మన యేసయ్యను దేవుడు రక్షణ నుంచి అనుకోవచ్చు. మరి పైన వెళ్ళిన తర్వాత మనకి రావాల్సిన శిక్షణో లేకపోతే బహుమానమో,
అర్థమైందా? అది ఈ లోకంలో ఉండేటప్పుడు మనం చేసిన పనులు బట్టి. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు సత్కార్యములు చేయాలి, ఎందుకు దేవునితో అంటగట్టి ఉండాలి, ఎందుకు సంఘముకు రావాలి, ఎందుకు సంఘంతో పాటు మనం కూడా మంచి పనులు చేయాలి అని ఎందుకు చెప్తారంటే, రక్షణ రావడానికి అది దేవుని కృప. మరి పైన పరలోకం వెళ్ళిన తర్వాత మనకి రావాల్సిన బహుమానములు కానీ, లేదు మనకి రావాల్సిన శిక్షలు కానీ ఏదైనా ఉండాలి అంటే అది ఈ లోకంలో మనం బతి ఉండేటప్పుడు మనం చేసిన మంచి పనులు, మంచి కార్యములు, సత్కార్యములు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడో వదిలిపెట్టాడు. ఇప్పుడు ప్రకటన 20:11-14 చదువుకున్నాం కదా. ఈ చదువు దీని ఏం అర్థం అంటే చూడండి, విశ్వాస గుంపుకు న్యాయం, తీర్పు ఎక్కడ తీర్చబడిందంటే వాళ్ళు బతి ఉండేటప్పుడే వాళ్ళని శ్రమలకుండా, ఇబ్బంది లేకుండా తీసుకెళ్లి సరిచేసుకుని సంఘం ఎత్తబడేటప్పుడు ఇక్కడే వాళ్ళకి తీర్పు తీర్చబడింది. మరి అవిశ్వాస గుంపుని దేవుడు వదలడా? లేదు. అవిశ్వాస గుంపులు కూడా చూడండి ఎలా తీర్పు తీస్తున్నాడంటే, వాళ్ళందరూ మృతులైన తర్వాత వాళ్ళ శరీరములు, వాళ్ళ ప్రాణాత్మలు ఒకటి చేసి దేవుని ముందు ధవళ సింహాసనం ముందు నిలబడబెట్టి వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి కదా ఈ లోకంలో ఉండేటప్పుడు, దాని ఆధారం చేసుకుని ఒకరి ఎక్కువ, ఒకరి తక్కువ, ఒకరి మధ్యలో వాళ్ళకి తీర్పు తీర్చబడింది. దీని అర్థం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. ఎవరైనా ఎక్కువ తప్పులు చేస్తే వాళ్ళకి ఆ అంటే ఆ శిక్ష స్థాయి ఎక్కువ, తక్కువ చేసి ఉంటే తక్కువ. దేవుడు ఎక్కడ కూడా ఎలా లేదు, ఇంపార్షియల్ గా లేదు. అంటే ఇంపార్షియల్ అంటే పక్షపాతంగా దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు కాబట్టి ఆయన తీర్పులు ఎప్పుడు కూడా సరిగ్గా ఉంటది. ఇది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ సమాపనం ఒక రహస్యం అనేటప్పుడు ఏమాట్లాడే మనం చేసిన పాపం ఒకటి కూడా శిక్ష లేకుండా ఉండదు అనేదే సమాపనం ఒక రహస్యం. అంటే ఇది సమాపనంలో ఎక్కడ తీసుకొస్తున్నారు అని మీకు చివరిలో ఒక మాట చెప్తా. ఏంటంటే ఏదైనా పాపం చేస్తే అది శిక్ష పడాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి తండ్రి అయిన దేవుడు, ఒకటి యేసయ్య శిక్ష విధించబడిందని చూస్తారు. లేదంటేప్పుడు వాళ్ళు అన్నిలైతే వాళ్ళపైన శిక్ష విధించబడింది అని చూస్తారు. ఇప్పుడు అట్టన్నా పాపం చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా లేదా? అనుభవిస్తున్నారు. మరి ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? క్షమించే దీంట్లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? వెంజియన్స్ ఇస్ మైన్ అంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది అంటే పగ తీర్చుకున్నది నాది, ప్రతిఫలం నేను ఇస్తాను అని చెప్పేసి ఈ ప్రతిఫలం దేవుడు ఏం చేస్తున్నారు? విశ్వాస గుంపు అయితే వాళ్ళు యేసయ్యలన్నా శిక్ష పడినట్టుగా చేశారు. ఒకవేళ అవిశ్వాసులు అయితే వాళ్ళకు కూడా శిక్ష ఉంది. శిక్ష నుంచి పాపం చేసిన వాళ్ళు శిక్ష నుంచి ఎక్కడ కూడా తప్పించుకోలేదు అనేటప్పుడు క్షమించే దీంట్లో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు రహస్యం? ఇప్పుడు మీకు అర్థమైందా? క్షమించే దీంట్లో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? విశ్వాసి మనకు హాని చేశాడు అనుకోండి, విశ్వాసి మనకు హాని చేస్తే సంఘం ఎత్తబడ ముందే ఇక్కడ ఈ లోకంలో ఆ విశ్వాసిని పెట్టి దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎలా? వాడిని సరిచేస్తాడు విశ్వాసి కాబట్టి. ఎందుకు? యేసయ్యను దేవుడు నీ రక్షణని ఒప్పుకున్నాడు కాబట్టి ఇక్కడే సరిచేస్తాడు. మరి ఒకవేళ వాడు విశ్వాసి కాదు, అవిశ్వాసి మనకి తప్పు చేశాడు, వాడిని కూడా క్షమించి వదలాలి. ఎందుకు? క్షమించి వదిలితే దేవుడు వదులుతాడా? వదలడు. దేవుడు వదలడు. వాడు చచ్చిపోని. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వాడు చచ్చిపోయాడు, వాడు ఏం శిక్ష అనుభవించలా అనుకోండి. మరి వాడికి శిక్ష ఎప్పుడు పడుతుంది? ధవళ సింహాసనం తీర్పులో వాడు అక్కడ యేసయ్యను చూడాల్సిందే. ఆ న్యాయాధిపతిని న్యాయమూర్తిని అక్కడ చూడాల్సిందే. వాడి శిక్ష వాడు పొందాల్సిందే. అప్పుడు వాడికి ఉండే శిక్ష ఉందే నేను ఆలోచన చేయలేము, అంత భయంకరంగా ఉంటది. అందుకని నేను ఆలోచన చేస్తే మనిషి లిమిట్ ఎంత ఉందో అంతవరకు ఆలోచన చేసి తక్కువలో వదిలేస్తాం. అర్థమైందా మీకు? తక్కువలో వదిలేస్తాం. దేవుడు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇస్తే వీడు చేసిన తప్పుగా సరి అని చెప్పేసి తెలిసి ఇస్తాడు. మనకైతే మన భావోద్వేగాల్లో మన ముందు వచ్చి ఏదో అనుకుంటాం, అది కరెక్ట్గా ఉండదు. మరి దేవునికి తెలుసు. ఎందుకు? దేవుడు న్యాయాధిపతి,
దేవుడు యథార్థవంతుడు. అందుకని దాని దేవుడి దగ్గర మనం ఇచ్చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు రహస్యం అర్థమైంది కదా? ఏంటి రహస్యం చెప్పండి? తప్పు చేసిన ఎవరన్నా కానీ శిక్ష తప్పదు అనేది జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకు దానికి మనం ఆపాదించుకోవాలంటే ఏం చేయాలి? నాకు ఎవరన్నా హాని చేసిన ఎడలా, నాకు ఎవరన్నా నాతో తప్పిదం చేసిన ఎడలా, నాకు ఎవరన్నా ఇబ్బంది పెట్టిన ఎడలా నేను వాళ్ళు క్షమిస్తాను. ఎందుకంటే వాడు విశ్వాసి అయితే సంఘం ఎత్తబడ ముందు దేవుడు ఇక్కడే పెట్టి శిక్షిస్తాడు సరి చేసుకోవడానికి. ఒకవేళ అవిశ్వాసి అయితే వాడు చచ్చిపోయినా ధవల సింహాసనం ముందు యేసయ్యను ఎదుర్కోవాల్సిందే. ఆయన ఎదుర్కొంటే కరెక్ట్ అయిన శిక్ష ఆయన ఇస్తాడు. ధవల సింహాసనం తీర్పులో ఎవరు నిలబడతారో అగ్నిగుండముకి వెళ్లాల్సిందే. నీ వల్ల అగ్నిగుండముకి పంపించగలవా? నువ్వు పంపించగలవా? నువ్వు శిక్ష వేసిస్తావు అనుకుందాం, నీ కోపం వచ్చింది అనుకుందాం, అగ్నిగుండము పంపించగలవా? అది సరైన తీర్పు, సరైన న్యాయం ఆయన్నే ఇవ్వగలడు కాబట్టి ఆయనకు ఇచ్చి మనం వదిలేయాలి. అంటే ఒక విషయం ఆలోచన చేశారా? నాకు ఒకడు హాని చేశాడు అని వాడు నరకముకు వెళ్ళాలా? మరి మీరు క్షమించి వదిలేస్తే, మీరు క్షమించి వదిలి దేవుని వాక్యం చెప్తే ఆయన దేవుని ఎరగొచ్చు. లేకపోతే వాడు ఒక్కవేళ ఎప్పుడైనా మారాడు అనుకోండి, ధవల సింహాసనం అన్నిటిగానే ఉండి మారినా కూడా ధవల సింహాసనం వెళ్ళేటప్పుడు యేసయ్య వాడు అప్పుడు చెప్పేటప్పుడు నేను అప్పుడే కొంచెం తగ్గించుకున్నాను, నేను తప్పు నేను ఒప్పుకున్నానంటే వాడి శిక్ష తక్కువ. ఎందుకు? దేవుడు న్యాయాధిపతి. దేవుడు తప్పును ఒప్పుకునే వాళ్ళను ఎప్పుడు కూడా ఎక్కువ. అంటే తప్పును ఒప్పుకొని విర్రవీగిన జీవితం, విచ్చరుడి జీవితం జీవించడం అని ఎక్కువ ఉంటది. మరి ఒప్పుకునే మన ఎప్పుడు పరలోక అంటే చివరిలో మనం ఆశీర్వాదం పలుకుతాం కదా. దాంట్లో చూడండి, ఈ లోకంలో ఉంటే నీతిమంతులుగా ఉంటాం. ఎందుకంటున్నాం అనుకుంటున్నారు మీరు? ఈ లోకంలో నీతిమంతులు అంటే చూడండి, ఈ లోకంలో యేసయ్యని ఎరగల, యేసయ్యని దేవుడిని ఒప్పుకోలా, రక్షణ లేదు, నరకమే, వాళ్ళకి నరకమే, ఇంకా నరకం తప్పితే ఇంకోటి లేదు. మరి దాంట్లో కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో వాడు ఉండేటప్పుడు ఏమేమి చేశాడు అనే దీని గ్రంథంలో రాసి, ఆ గ్రంథంలో చేసినప్పుడే చదువుకున్నాం కదా, ఆ గ్రంథంలో ఏముందో దాని ప్రకారం ఏం చేస్తున్నాడు? ఆయన శిక్ష విధిస్తాడు. ఈ పని మనం చేయగలమా? మన ఎందుకు ఇంకోటిని నేను క్షమించాను, నాకు కోపం, వాడు ఆ చేసే నేను అనుకుంటే నాకు రగిలిపోతుంది, నేనేం చేయలేను అంటే దేవుడు ఇచ్చే తీర్పు నువ్వు ఇవ్వగలవా? ఇంకోటి, తీర్పు ఇచ్చే అధికారం నీకు లేదు కదా, నీకు ఇవ్వలేదు కదా, తీర్పు ఇచ్చే అధికారం నీకు ఇవ్వలేదు. మరి ఏమి ఆజ్ఞాపించబడింది? క్షమించమని ఆజ్ఞాపించబడింది. అందుకని మన బాధ్యతలు ఏంటి? క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? మనిషి యొక్క బాధ్యత పరిపూర్ణమయ్యే వరకు, సంపూర్ణమయ్యేంత వరకు క్షమించాలి అనేదే మనిషి ఒక బాధ్యత. మనిషి ఒక బాధ్యత ఏంటి? పరిపూర్ణంగా సంపూర్ణమయ్యే వరకు మనం క్షమించాలి అనేది మనిషి ఒక బాధ్యత. ఇప్పుడు మత్తయి 6:9-14 మనం పరలోక ప్రార్థన అంటాం. పరలోక ప్రార్థన కాదు అది, యాక్చువల్గా అది యేసయ్య శిష్యులకు నేర్పిన ప్రార్థన. మీరు ఎక్కడన్నా చూడండి, ఇక్కడ పరలోక ప్రార్థన ఉందా? ఉండదు. మధ్యలో ఎవరో వచ్చి ఓ పదం ఆడారే అలాగే వచ్చేసింది. అది దేవుడు శిష్యులకు నేర్పిన ప్రార్థన. దేవుడు ఎవరికి నేర్పిన ప్రార్థన? దేవుడు ఎవరికి నేర్పిన ప్రార్థన? మనకు. శిష్యులంటే వాళ్ళు 12 మందిని పక్కన పెట్టి వదిలేయకూడదు, మనమే. ఈరోజు శిష్యులు ఎవరు? మనమే. దేవుడు యేసయ్య మనకి నేర్పిన ప్రార్థన. దేవుడు మనకి నేర్పిన ప్రార్థనలో ముందు ఏముంటది? దేవుని హెచ్చించి, దేవా నువ్వు ఇది, దేవా నువ్వు అది అని చెప్పేసి మనం హెచ్చించి ఏం చేస్తాం? ప్రార్థన. తీయండి అది. చదవండి. 6:9 నుంచి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. చూసారా? దీన్ని చూడండి, ఆ ప్యాటర్న్ చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామం పరచబడును కాక అని మన అది ఆ లైన్ మనం చదివేటప్పుడు
దేవుని అన్ని నామములు మనకు గుర్తొచ్చి ఆయన హెచ్చించాలి. ఎవరైనా చేశారా? హలో చూడండి, నీ నామం మహిమపరచబడును గాక అంటాం కదా. ఆయన ఎన్ని నామములు ఉన్నాయి? అట్లీస్ట్ 10 చెప్పి నువ్వు ఇది చెప్పొచ్చు కదా. మనం ఎవరైనా చెప్పామా? చెప్పాం. తర్వాత లైన్ ఏముంది? నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం వచ్చును కాకంటే పరలోకంలో ఆయన రాజ్యం ఉంది, ఈ లోకంలో ఎవరి రాజ్యం ఉంది సాతాను. అంటే దాని అర్థం ఏంటంటే సాతాన్ రాజ్యం తొలగించి నువ్వే పరలోకం నీ రాజ్యం ఇక్కడ వచ్చును కాక. ఇంకా నీ చిత్తము పరలోకమందు నెరవేరిన. ఎందుకంటే పరలోకంలో సాతాను లేడు, తన్ని తోయబడ్డాడు. పరలోకంలో దేవుడు ఏమనుకున్నా జరుగుతుంది. మరి ఈ లోకం సాతాను ఆక్రమించి ఉన్నాడు. అందుకని పరలోకంలో ఆయన ఏమనుకున్నాడో అదే ఆయన చిత్తం ఇక్కడ కూడా జరగాలని రమ్మని చెప్తున్నాము. భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం ఏంటి? నేడు మాకు ఇడ్లీ, దోశ, బిర్యానీ. మా అనుదిన ఆహారం అనగానే ఇక్కడ చూడండి 2-3 విధానంగా మనం ఆలోచన చేయాలి. ఒకటి మన ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఇంకోటి మన భౌతిక శరీరంగా ఉండే మన 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 సౌకర్యములు అన్ని. ఒకటి కాదు, ఒక ఫుడ్ మాత్రం కాదు, మనకు కావాల్సిన సౌకర్యములు అన్ని కూడా నాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంకా మా రుణస్థులను ఎవరు? ఎవరైతే మనకి అదే మా రుణస్థులు ఎవరు? వీళ్ళు మన ఎవరిని క్షమించకూడదు, క్షమించలేకపోతున్నాం వాళ్ళే వీళ్ళు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము. క్షమించారా మీరు? హలో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము. క్షమించామా ఎప్పుడున్నా? కచ్చగట్టు తిరుగుతున్నాం కదా. వస్తే చంపేస్తాను, ఎదురొస్తే. ఎంతమంది చెప్పింటాం నువ్వు ఈ జీవితంలో నా ఎదురు రాకూడదు? చెప్పావా లేదా? చెప్పలేదా? మీరు మంచివాళ్ళేమో. రాలేదు ఇంకా. వస్తే చెప్తాం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అని ఉంది. అంటే యేసయ్య ఏం చెప్తున్నారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏమని? మీ రుణస్థులు ఉన్నారు, మీకు హాని చేసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఇక్కట్లేకుండా తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు క్షమించాలని అక్కడ చెప్పింది. మా రుణస్థులు మేము క్షమించినట్లు అంటే దాని అర్థం ఏంటి? మీకు రుణస్థులు ఉంటే వాళ్ళు క్షమించాలి అని అర్థం. అర్థమైందా? క్షమించినట్లు మా రుణములను క్షమించుము. చూడండి ముందు ఏముంది? రుణస్థులను. ముందు ఎవరు పెట్టారు? రుణస్థులు. ముందు మనం ఎవరిని హాని చేశారో వాళ్ళు మనం క్షమిస్తే ఆ తర్వాత మనం ఏమడగాలి? మా రుణములు కూడా క్షమించండి. ఇంకా మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము. ఇవన్నీ జరగాలంటే ఇదెందుకు దీని తర్వాత చెప్పారు? ఎవరి ఎడలన్నా మనకి క్రోధం గాని, కోపం గాని, ధ్వంసం గాని, ద్వేషం గాని, అల్లరి గాని, ఇంకా అన్ని సంబంధించిన ఒక చెడు విషయంలో ఏదన్నా ఉంటే ఇప్పుడు చదివింది పని రాదు. ఏం చదివాం? ఇప్పుడు ఏం చదివాం? దాని తర్వాత మమ్మల్ని శోధన నుండి తేక దుష్టి నుండి తప్పించుము. ఇది జరగాలంటే ముందు మనం ఏం చేయాలి? మన రూపంలో ఏం పెట్టుకోకూడదు, అందరినీ క్షమించి నిర్దోషంగా ఉండాలి. అప్పుడు ఇది పని వస్తుంది. ఇంకా మనుషుల అపరాధములను చాలు ఇలా వెళ్తూనే ఉంటది. మరి ఇక్కడ రుణస్థులను మన క్షమించిన ప్రకారం మనిషి యేసయ్య ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని క్షమించమని కూడా అడగల. మీరు ఇప్పుడు చదివి చూస్తే మేము క్షమించినట్లు అని చెప్పేసి మా రుణములు కూడా మీరు క్షమించండి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని అడగల, ఏమని? క్షమించండి అని అడగల. ఎందుకు? ఇట్ ఈస్ కమాండెడ్, ఆజ్ఞాపించబడింది. అందుకని మిమ్మల్ని అడగల. సో ఇక్కడ మారు మనసు ఎప్పుడు జరుగుతుందో బాగా అర్థం చేసుకోండి. మారు మనసు ఎప్పుడు కరెక్ట్ గా జరిగిందో అక్కడ సంధి జరుగుతుంది. సంధి అంటే మారు మనసు ఎక్కడ జరిగిందో అక్కడే ఒక వ్యక్తి యొక్క హృదయమును యేసయ్యను కలుస్తారు. అంతవరకు యేసయ్య మనకి అర్థం కాడు. అందుకని ఇక్కడ మనం ఏమి తెలుసుకోవాలి అనేటప్పుడు మన ఈ వచనం చూసుకున్నాం కదా. ఏ వచనం? ఏమేమి వదిలిపెట్టాలని చూసుకున్నాం. కొన్ని విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 చూసాం కదా. దాంట్లో మనం మన అన్నిటిని వదిలిపెట్టి
ఏమి అంటే దయగలిగిన గుండె కలిగి మనం ఉండాలి, దాన్ని మనం పట్టుకోవాలి. అలా పట్టుకునేటప్పుడు అప్పుడు జీవితాలు బాగుపడతాయి. అప్పుడు మనం అన్ని చూస్తే అన్ని మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, శత్రువును కూడా ఏం చేయమంటున్నారు? క్షమించమంటున్నారు. శత్రువును క్షమించిన తర్వాత ఈ లోకం మనకు ఎలా అనిపిస్తుంది తెలుసా? అంత అందంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ లోపం అనేది మన లోపల పెట్టుకున్నాం, కానీ ఎదుటి వ్యక్తి దగ్గర లేవు. లోపం అన్ని తక్కువ విషయంలో అన్ని కూడా మన లోపల మనం పెట్టుకుని మన లోకం చూస్తే అలాగే ఉంటది. ఇప్పుడు కళ్ళద్దాలు వేసుకున్నాం, బ్లూ కలర్ లో కళ్ళద్దాలు ఉన్నాయి. మీకు ఏం కనిపిస్తుంది? ఏ కలర్ కనిపిస్తుంది? బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఎర్రగా వేసుకుంటే మరి గ్రీన్ పసుపు కలర్ లో వేసుకుంటే అదేనా? అంటే మనం చూసేదే మన ఎవరిని ముందు పెట్టి చూడాలి? యేసయ్యని ముందు పెట్టి చూస్తే లోకం బాగుంటది, లోకంలో అందరూ మంచి వాళ్ళు కనిపిస్తారు. అప్పుడు మనం వాళ్ళు ఏమైనా హాని చేసినా మంచివాడే కదా అని క్షమించగలం. మరి ఇవన్నీ తీసేసి ద్వేషమును గాని, కోపమును గాని, క్రోధమును గాని, అసూయను గాని దీనన్నీ కంట్లో పెట్టి చూస్తే వాళ్ళు అలాగే కనిపిస్తారు. ఇప్పుడు లోపం ఎక్కడుంది? ఎందుకు క్రైస్తవ బిడ్డలు ప్రత్యేకత కలిగిన వాళ్ళు అంటే వాళ్ళకి మర్మములు, రహస్యములు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇవ్వబడింది. వాళ్ళకి తెలిసి కూడా అజ్ఞానులాగా ఎందుకు మనం ప్రవర్తించాలి, జీవించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్రైస్తవ జీవితం అనేది చాలా మంచి జీవితం. దాన్ని అలా తీసుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే, యేసయ్యని గట్టిగా వెంబడిస్తే క్రైస్తవ జీవితం చాలా మంచి జీవితం. అందుకని మనకి ఏమి జరిగినా బాగా అర్థం చేసుకోండి. మనకి ఇప్పుడు ఎన్నోసార్లు వినింటాం, ఈ భూమిలో ఒక చిన్న ధూళి పైకి లెగాలంటే దేవుని అనుమతి లేకుండా లేస్తుందా? లేగదు. ఎందుకు? ఆ ధూళి లెగాలంటే గాలి కావాలి. ఏం కావాలి? గాలి కావాలి. గాలి అక్కడ రావాలంటే దేవుడు ఒక దేవదూతను పంపించాలి. అర్థం చేసుకోండి. దేవుడు ఒక దేవదూతను పంపిస్తేనే ఆ దేవదూత పట్టుకు రావాలి గాలిని. గాలి అనేది ఏదో కాదు, ఎక్కడి నుంచో ఎవరో అందరూ మాట్లాడినట్టుగా ఎక్కడి నుంచి వస్తుందని తెలుసా? ఎంత కాదు, దేవుడే పంపించాలి, దేవదూతనే రావాలి. ఇప్పుడు సూర్యుడు ఒకవైపు తూర్పేది ఇదా? ఓకే, ఇది తూర్పు అనుకోండి. ఒకరోజు చూస్తే మధ్య నుంచి సూర్యుడు లేస్తాడు, కరెక్టా? ఒకరోజు చూస్తే ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఇలా వస్తాడు అనమాట. ఒకరోజు చూస్తే 6 నెలల తర్వాత ఇటు చూస్తే ఇటు నుంచి ఇటు వెళ్తుంది, సూర్యుడు వెళ్తాడు. ఏమనుకున్నారు? ఆ సూర్యుని తీసుకెళ్తే ఒక దేవదూత. తెలుసా మీకు? తెలుసా? సూర్యుని తీసుకెళ్ళది. చంద్రుడిని ఈ టైంకి రావాలి, ఈ టైంకి ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళేది ఒక దేవదూత. దేవుడు పంపిస్తే వస్తారు. ఈనాకు చదవండి. ఏం చదవాలి? హానోకు చదవండి. అన్ని ఉంటది మొత్తానికి. పైలో ఒక మంది ఏమేమి ఉంది, ఎట్ట ఉంది అన్ని తెలుస్తుంది. అన్ని ఆ ధూళి పైకి లగాలంటే దేవుడు పంపించిన దేవదూత వస్తే గాలి రావాలి, అంతేనా? మరి మీకు ఎవరన్నా హాని చేస్తే దేవునికి తెలియదా? తెలుసు. దేవుడు మీకు ఎవరన్నా హాని చేయడానికి వాడిని పంపిస్తే మిమ్మల్ని చూస్తాడు. వీడిని పంపిస్తున్నా, నా బిడ్డ అంటున్నాడు, ఏం చేస్తాడో చూద్దామని. వాడు వస్తాడు, బండ బూతులు తిట్టేసి వెళ్తాడు. మనం ఊరుకుంటామా? వాడికిన్నా ఎక్కువ 2 తిట్లు అయితే మనకు మనసారదు. అప్పుడు ఏం చేస్తాం? వాడిని తిట్టి పంపిస్తాం. దేవుడు చూస్తాడేంట్రా, వాడు అన్యుడు, వాడు అలా మాట్లాడాడు. నువ్వు నా బిడ్డ కదా, నీకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాను కదా, నువ్వు ఇలా ఉండాలి, నీ జీవితం ఇలా ఉండాలని చెప్పాను కదా, మరి నువ్వు కూడా అలాగే ఉంటే దానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నావు. నిన్నేం చేయాలి? ఓకే, నీ కొంచెం శిక్ష కాదు, శిక్షణము కావాలి. ఏం కావాలి? శిక్షణము కావాలి. అంటేప్పుడు ఏం చేస్తాడు? ఓ 2 నరాలను బ్లాక్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఓ 2 నరాలు బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసి అంటే అప్పుడే చంపి తీసుకోడు, బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఆ బ్లాక్ అయిపోయింది అనేది 1 నెల రోజులు బతికిస్తాడు. 1 నెల రోజులు బతికించి ఇంకేం చేస్తాడు తెలుసా? తర్వాత డాక్టర్ దగ్గర కాల్ చేపిస్తాడు. దేవుడే చేస్తాడు. కాల్ చేపించి అడ్మిట్ చేసి ఒక బ్లాక్ని తీసేస్తాడు. తీసిన తర్వాత ఇంకో బ్లాక్ ఈ డాక్టర్ చెప్తాడు, ఓ 2-3 వారాల తర్వాత చేసుకుందాం, నీ బాడీ కండిషన్ లేదు అని. అదన్నీ డాక్టర్ అనుకుంటున్నారా? కాదు.
దేవుడు చెక్ చేస్తున్నాడు, శిక్షణలో పెట్టాడు. ఇప్పుడు 2-3 వారాలు అనేది 2-3 నెలలు చేస్తాడు. ఎందుకు? నువ్వు ఇంకా సరిగా లేదు కాబట్టి. నీకు అర్థమైందా? జీవితాన్ని ఇలా చూడాలి. నీ ఇంకా సరికాలేదు కాబట్టి నువ్వు సరికాలేదు దేవునిలో. ఓ 2 వారాలు అనేది 2-3 నెలలు చేస్తాడు. సరైన తర్వాత డాక్టరే పిలిచి ఏం చేస్తాడు? అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చేసి మరి అపాయింట్మెంట్ టైం వెళ్ళేటప్పుడు ఈరోజు నీ అపాయింట్మెంట్ కదా అంటాడు డాక్టర్. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా సరిగా లేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి. మరి ఇంకో డేట్ ఇస్తాడు. ఆ డేటే నాకు 4th. మీకు అర్థమైందా? అర్థమైంది మీకు. ఇప్పుడు 4th ఇచ్చాడు. ఈ 4th నేను వెళ్ళేటప్పుడు నేను ఆయనకి సరిగ్గా ఉన్నాను అనుకోండి, ఆ బ్లాక్ కూడా తీస్తాడు. లేకపోతే ఆ బ్లాక్ని బట్టి నాతో పని చేస్తాడు ఆయన. ఇది ఆయనకి తెలియదా? తెలుసా తెలీదా? ఇదన్నీ ఆయన అనుమతిస్తేనే కదా వచ్చేది. ఆయన అనుమతించంటే ఏమొస్తుంది? మరి ఆయన అనుమతిచ్చి ఒకరిని పంపించి బండ బూతులు తిట్టేసినారని చెప్తే నువ్వేం చేయాలి? వినేసి నువ్వు సాధారణంగా ఏం చేయాలి? సహోదరా ఇలాగే చెప్పు. సహోదరు అంటే సహోదర, బ్రదర్ అంటే బ్రదర్, ఏదో ఒకటి. సహోదరా నువ్వేదో చెప్పావు, నువ్వేదో కోపడ్డావు, నేనేదో తప్పు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంత కోపం వచ్చింది, నేనేదో చేశాను, నన్ను క్షమించు. వదిలిపోయిందా దాంతో? వాడు ఇంక తిట్టగలడా? నువ్వు ఇంత మంచివాడా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇది దేవుడు ఎదురు చూసేది. మనం ఏం చేస్తాం? వాడికన్నా ఒక రెట్టు పైన వెళ్ళిపోయి, ఓ మెట్టు పైకి వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఓ 2 మాటలు ఎక్కువ మాట్లాడాలి. మాట్లాడితే కానీ అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి దేవునికి సాటిస్ఫాక్షన్ కాలేదు కదా, మరి శిక్షణము పెట్టి తీసుకొస్తాడు. ఇదే విశ్వాసులకు సంఘం ఎత్తబడే వరకు సరిచేసేది ఇక్కడే. అర్థమైందా? దీని లోపల వెళ్ళాలా? లేదు సహోదరా నేను ఏదో తప్పు చేశాను, నీకు ఇంత కోపం వచ్చింది, నీకు కోపం వచ్చిన దానికి నన్ను క్షమించేయి. ఒక్క మాట. ఏం పోయింది నీకు? దేవునికి దగ్గర అవుతావు, లోకముకు దూరం అవుతావు. ఒక్క క్షమింపు వల్ల అడిగితే దేవునికి ఒక్క మెట్టు దగ్గర అవుతావు. నీకు శిక్షణ తక్కువ అవుతుంది. నీ బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లన్నీ ఈ లోకంలో సంఘం ఎత్తవడం నీకు తక్కువ అవుతుంది. నీకు ఇది కావాలా, ఇంకా ఎక్కువ అవ్వాలా? అది తెలుసుకుంటే చాలు. అర్థమైందా? సో ఇక్కడ యేసయ్యలో మనల్ని పెట్టి దేవుడు కట్టుతున్నాడు. యేసయ్యను మనకు మాదిరిగా పంపించి యేసయ్యలో పెట్టి మనను ఆయన కట్టుతున్నాడు. ఆయన కట్టేటప్పుడు యేసయ్య మనల్ని ఎలా తీసుకెళ్తారు తెలుసా? సరైన మైండ్ సెట్, రైట్ మెంటల్ ఆటిట్యూడ్ అంటే రైట్ మైండ్ సెట్ అంటారు. సరైన మెదడు పెట్టి ఆయన తీసుకెళ్తాడు. తర్వాత మనం ఆలోచన చేసే విధానం ఉందే దాన్ని కరెక్ట్ ఇస్తాడు. మీకు ఇది కావాలా? లేదు ఈ లోకంలో ఒక అన్ని గెలవాలా, తిట్టుమాటలు మాట్లాడి గొడవలాడి వాడు కొట్టితే 1 కొడితే 2 కొట్టమని ఏం చేయాలి? దేవునికి దూరం అవి, దేవునికి దగ్గరవి లోకముకు దూరం అవ్వాలా? లేదు ఈ లోకంలో సాతాను వేసిన ఈ వలయంలో పడిపోవాలా? అది మన చేతిలో ఉంది. దేవునికే మహిమ కలుగును గాక.